హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితేను చెట్లకంతా కూడాను కొంచెము నీళ్లు పడుతూ ఉన్నాను అనమాట. అంటే మనకి ట్యాపు పైపులు ఏం లేవు, కానీ జస్ట్ అట్లా ఇంట్లో నుండి మనకి ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా, సో అవే నేను నీళ్ళు అయితే పోస్తున్నాను. మామూలు చెట్లకైతే నార్మల్ వాటర్ పోసేస్తాను. తులసి మొక్కలకి, అలాగే ఇక్కడ మనం కూరాకు నాటాం కదా, నారు పోసాం కదా, వీటన్నిటికీ కూడాను ఫిల్టర్ వాటర్ అయితే వేస్తాను. అలాగే ఇక్కడ మెంతి కూరాకు నారు పోసాను, మెంతులు గింజలేసి, అలాగే పుదీనా మొలకలు అయితే ఉంటే, అంటే మనం ఇంటికి వంటకు తెచ్చుకొని ఉంటాం కదా, అవన్నీ కూడాను మొలకలు అయితే నాటానమాట. అంటే ఆ ఏర్లు ఉన్నవి. సో ఆకులు అయితే వచ్చాయి, బాగానే గ్రోత్ అవుతూ ఉంది. అండ్ ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. బయట చెట్లకంతా నీళ్లు పోసేసి ఇంట్లోకి అయితే వచ్చానమాట. రాగానే ఇంకా మామిడి పళ్ళన్నీ కూడా దోమలు పట్టిపోయాయి. ఇక్కడైతే దోమలు చుట్టూ తిరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకైతేను. అందుకని చెప్పేసి ఏవైనా కుళ్ళిపోయాయేమో, అందుకే ఇట్లా దోమలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూస్తే మొత్తం ఒక 2-3 కాయలు అయితే కుళ్ళిపోయి ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా తీసి పడేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఎత్తుతూ ఉన్నాను. సో ఇంకా వీడియో అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి, చూస్తూ ఉండండి. అలాగే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది దేని గురించి టాపిక్ మాట్లాడతానని చెప్పేసి. సో ఎక్కువ దాని గురించి నాకు మాట్లాడడం అయితే అవసరం లేదనిపిస్తుంది. ఎక్కువ దాని గురించి ల్యాక్ చేయాలని లేదు, కానీ జస్ట్ ఇంకా నార్మల్గానే మీకు నేను అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మీకు కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి నెగిటివ్ కామెంట్స్ అవాయిడ్ చేసి, కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను ఈరోజైతే మీతో మాట్లాడాలి దాని గురించి అనుకుంటూ ఉన్నాను. నేనేదో నా లైఫ్ స్టైల్ గురించి ఇందులో వీడియోస్ పెడుతూ నేను అన్నీ కూడా, అంటే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా ఒక ప్లానింగ్ ప్రకారం ఇంట్లో పనులు చేసుకుంటాను, పూజలు ఎలా చేసుకుంటాను, టైంకి పిల్లలకి బాక్స్ ఎలా ఇస్తాను, టెన్షన్ హడావిడి ఏమీ లేకుండా అనే దాని గురించి నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఆ వీడియోసే పెడుతూ ఉన్నానండి. కంటెంట్ వీడియోస్ చేయడానికైతే కొంచెం టైం కావాలి, తప్పకుండా మీరు చెప్పిన విధంగానే కొంచెం ప్లానింగ్ ప్రకారం కంటెంట్ వీడియోస్ అయితే ఇస్తాను. కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, ఓల్డ్ ఛానల్ ఏమయ్యింది, దాంట్లో ఎందుకు వీడియోస్ అన్ని డిలీట్ చేసేసారని మాట్లాడుతున్నారు. సో వాటన్నిటి గురించి ఒక రోజు అయితే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందువల్ల ఏంటని చెప్పేసి. అంతవరకు అయితే దయచేసి మీకు తెలిసి తెలియక ఏవి పడితే అవి నెగిటివ్గా కామెంట్స్ అయితే పెట్టకండి, నెగిటివ్గా స్ప్రెడ్ చేయకండి. ఇక్కడ ఎవరు కొట్టుకునేది లేదు, గొడవలు పడుకునేది లేదు. సో ఎందువల్ల మేము మానేయాల్సి వచ్చింది ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా ఒక వీడియో అయితే నేను పెడతానని చెప్పానండి. డీటెయిల్గా నేను కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడతాను, ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఆ ఛానల్లో వీడియోస్ ఎందుకు ఆపేశారు అనేది పదే పదే అడుగుతూనే ఉన్నారు. సో మీ అందరికీ నేను సమాధానం చెప్పాలి, అది నా బాధ్యత. తొందరలోనే చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. సో కొంతమంది, అంటే ఒక 100 మందిలో ఒక 2-3 అయితే నెగిటివ్గా పెడుతూనే ఉన్నారు, మీరు అది మీరు ఇది అని చెప్పి. సో నేను ఏది అనేది మీకు క్లియర్గా తెలియదండి, నేను ఏంటని చెప్పి మీకు ఎవరికి తెలియదు. మీరు జస్ట్ ఒక 14 మినిట్స్ వీడియోలో నన్ను చూస్తారు అంతే, రోజులో ఒకసారి. అంతలోనే మీరు నా క్యారెక్టర్ని నన్ను మీరు జడ్జ్ చేయలేరు. సో పూర్తిగా నా గురించి తెలియకుండా ఏది మాట్లాడకండి. అసలు ఆమె ఏం చేసింది, నేనేం చేశాను అనేది మీకు ఎవరికి తెలియదు. కాబట్టి కాస్త ఓపిక పట్టని, నేను క్లియర్గా వీడియోస్ మీకు షేర్ చేసేంత వరకు నేను కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాను అన్నిట్లో నుంచి. సో అంతవరకు దయచేసి ఇబ్బంది పెట్టకండి. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి, నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకైతే తీసుకెళ్ళండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఊరికే ఏది పడితే అదైతే మాట్లాడేయకండి. ఒక 2-3 మాత్రం నెగిటివ్గా పెడుతూనే ఉన్నారండి. ఎన్ని కామెంట్స్ అక్కడికి నేను భరించలేక, ఆ నెగిటివ్ కామెంట్స్ చూడలేక, తట్టుకోలేక డిలీట్ కూడా చేస్తూ ఉన్నాను. అయినా కూడా వస్తూనే ఉన్నాయి. డైలీ పెట్టే వీడియో కింద అసలు ఏదో చెప్తారు కదా, మనసొప్పని వాళ్ళు ఉంటారు కదా, మనం ఏ మంచి చేసినా చెడు చేసినా వాళ్ళ వాళ్ళ పని ఏంటి, నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం. ఇదే అలవాటు అయిపోయినట్టుంది. అదేదో చెప్తారు కదా, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ప్రతి దాంట్లో కూడాను నెగిటివ్గానే పెడుతున్నారు. అది కూడా లేడీసే అనమాట. చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు అవన్నీ తలుచుకుంటేనే. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, నేను ఎందుకు ఆ ఛానల్ మానేయాల్సి వచ్చింది, ఎందుకు అందులో వీడియోస్ పెట్టట్లేదు అనే దాని గురించి అంతా కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. హెల్త్ కూడా బాగాలేదండి నాకైతే ప్రజెంట్. నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, నా వాయిస్ అబ్జర్వ్ చేసినట్లయితే. సో చాలా వరకు డైరెక్ట్గా వాయిస్ ఇవ్వండి అక్క, వీడియోస్ ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు.
అడుగుతున్నారు. తప్పకుండా చేస్తానండి. ప్రజెంట్ నాకు ఒక 2-3 డేస్ నుంచి కూడాను కోల్డ్ ఎక్కువైపోయింది. దానివల్ల వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను మీకు డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి. సో అర్థం చేసుకోండి. ఎవరు కూడా నెగిటివ్ చేయకండి. పాజిటివ్గా చాలామంది మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీకు మేమున్నాం అక్క, మీరు వీడియోస్ చెయ్యండి, మేము సపోర్ట్ చేస్తామని చాలామంది చెప్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి మీకు నేను రుణపడిపోతానండి లైఫ్ లాంగ్. మీరు కనుక నాకు ఇలా మోటివేట్ చేసి సపోర్ట్ చేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మాత్రం. సో ఇంతకుముందు నన్ను ఎలాగైతే ఆదరించారో అదేలాగా ఈ ఛానల్లో రేఖా క్యూటీ 9531 అనే యూట్యూబ్ ఛానల్లో కూడా నన్ను ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఎవరి ఆస్తులు ఎవరూ తినేయలేదు, ఏదో చెప్తారు కదా, అట్లా ఎవరికి ఎవరు చెడు చేయలేదు అట్లా అని చెప్పి మా స్వార్థం మేము చూసుకోలేదు. సిచ్యువేషన్స్, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక ఒకరికొకరు ఎందుకు ఇబ్బంది పెట్టుకోవడం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తప్పించి ఇంకా ఏమీ కాదు. సో మీకు అసలు ఏం జరిగింది ఎందువల్ల అనేది నేను మీకు ఒక వీడియో చేసి చెప్తానని చెప్పాను కాబట్టి అంతవరకు దయచేసి వెయిట్ చేయండి. తప్పుగా అయితే మాట్లాడొద్దండి, తప్పుగా అర్థం చేసుకోకండి. సో అర్థం అవుతుంది, మీకు అర్థం చేసుకున్నారని అనుకుంటూ ఉన్నాను. సో అదనమాట. అండ్ ఇంకా ఈరోజు అయితేను నాన్ వెజ్ తీసుకొని వచ్చారండి ఇంటికి. నాన్ వెజ్ అయితే వండాను. సో మనమైతే ఇంకా టాపిక్ని వదిలేద్దాం ఈ రోజుటికి. తర్వాత అయితే ఒక వీడియో చేసి పెడతాను. ఇక్కడైతేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా పిల్లలకైతే నోట్బుక్స్ కొనుక్కొని వచ్చారనమాట స్కూల్ నుంచి. వాటన్నిటికీ కూడా కవర్స్ వేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఈరోజు నాన్ వెజ్ అయితే తీసుకొని వచ్చారు. సరే అని చెప్పేసి పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, కబాబ్ చేయి మా ఇంట్లో అని చెప్పి. హోటల్లో కంటే ఇంట్లో చేస్తే ఇష్టం మా పిల్లలకి. అందుకని చెప్పేసి ఇక్కడ కబాబ్ అయితే వేస్తూ ఉన్నాను. అప్పుడే చూసారు కదా, మంచిగా కలిపి అయితే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాను. ఆ తర్వాత తీసి ఒక 1/2 అవర్ బయట పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ వేస్తున్నాను అనమాట. సో కబాబ్ అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది. అండ్ చికెన్ కబాబ్ ఎలా చేయాలి అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో అయితే పెట్టాను ఈ ఛానల్లోనే. సో ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో చికెన్ కబాబ్ ఎలా చేయాలి, అలాగే చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ పులుసు అంటే మా స్టైల్లో ఎలా చేస్తామనేటివన్నీ కూడా నేను పెట్టున్నాను. సో వెళ్ళైతే చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అంటే ఆ 2-3లోనే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని ఒకరు పెడుతూ ఉన్నారనమాట పదే పదే. ఏంటంటే నీ వాయిస్ అంటే నీ మాటలు ఓవర్గా ఉన్నాయని చెప్పి. నా మాటలు ఓవర్గా ఏం లేదండి. మీరు ఎలా చూస్తే నేను అలా కనిపిస్తాను. మీరు పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా కనిపిస్తాను, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా కనిపిస్తాను. అది మీలో ఉందన్నమాట అది. సో మీరు మార్చుకోండి ఆలోచనని. నా మాటలు ఇలానే ఉంటాయి, నేను ఇలానే మాట్లాడతాను. సో ఇంకా మేము ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడితే మీకు నచ్చుతుందా చెప్పండి. అసలు అది ఏంట్రా గొర్రెల్లాగా ఉన్నారని మాట్లాడతారు. అలా చేసినా మీరే తప్పు పడతారు. ఇలా మాట్లాడినా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది అని అంటారు. సో ఎలా చేసినా తప్పుగా ఉన్నప్పుడు మాకు నచ్చినట్లు మేము వెళ్ళిపోవడమే మంచిది. కాబట్టి నా మాటలు అయితే ఇలానే ఉంటాయి. అండ్ వీడియోస్ అంటారా, మీరు కంటెంట్ కావాలన్నారు, కంటెంట్ వీడియోస్ తప్పకుండా చేస్తాను. మీరు దానికంటే ముందు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొంచెం నెగిటివ్గా చూడడానికంటే కూడా ఒక లేడీని, మనతో సమానమైన ఒక లేడీని మనం కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్దాము అనే ఆలోచనతోటి మీరు ఆలోచించండి, కానీ తప్పుగా అయితే ఆలోచించకండి. సో అన్నిటికీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా వీడియో రూపంలో సమాధానం చెప్తాను. అంతవరకు కూడా దయచేసి ఎవరినెవరు తప్పు పట్టకండి, అర్థం చేసుకోండి. సో అదే నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియో రూపంలో మీకైతేను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈరోజు నాన్ వెజ్ వండాం కాబట్టి చికెన్ అయితే చేశాం కదా, దానికోసం అని చెప్పి రాగి ముద్ద చేస్తున్నాను ఇక్కడ. మా ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ వండినప్పుడు రైస్ కంటే కూడాను సంగటి ఇష్టపడతారు మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ. నాకెందుకో మరి మంచిగా చికెన్ వండుకొని రసం పెట్టుకొని వైట్ రైస్ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. బట్ మా ఆయనకి ఇంకా ఇలా తినాలనిపిస్తుంది కాబట్టి నా ఇష్టానికంటే కూడాను ఇంట్లో పిల్లలు ఆయన ఇష్టానికే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. వాళ్ళకి ఎట్లా నచ్చితే అలానే చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అదే నాకు ఆనందం కూడాను. వాళ్ళు తిని వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అది సంతోషం. నాకు నచ్చినట్టు నేను ఎలాగైనా తినొచ్చు. బట్ నాకంటే కూడా ఒక ముగ్గురు ఉన్న వాళ్ళకి నచ్చినట్లు నేను చేశానంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళు తిని తృప్తి చెందినప్పుడు నాకు అది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఈరోజు సంగటి చేసేసాను అందరికీ కూడాను. అండ్ ఇది ఈవినింగ్ అండి. మధ్యాహ్నం లంచ్ అంతా తినేసిన తర్వాత
ఈవినింగ్ అయితేను మంచిగా టీ పెట్టుకొని తాగాలనిపించింది. బూస్ట్ ఉందేమో కలిపి తాగుదాం అనుకున్నాను, బట్ బూస్ట్ అయితే లేదు, అయిపోయింది. ఇంకా అంగడి కూడా లేదు ఈరోజు, అంగడి తీయలేదన్నమాట మనకు దగ్గరలో ఉన్న షాప్ అయితే. అందుకని చెప్పేసి ఇంట్లో టీ పొడి ఉంటే ఇంకా టీ అయితే పెట్టేసుకుందామని చెప్పి కొంచెం పాలైతే వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు నాకు కూడా కావాలి అనేసి అడిగారు, సరే అని చెప్పి ఇంకా పిల్లలకి నాకైతే ఇక టీ పెట్టుకుంటూ ఉన్నాము. వీడియోలో నాన్ స్టాప్గా మాట్లాడేస్తూ ఉన్నానండి. నా బాధ చాలా ఉంది మీ అందరితో చెప్పుకోవడానికి, పంచుకోవడానికి. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. సో మీరే నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా, కాబట్టి తప్పకుండా ప్రతి విషయం పిన్ టు పిన్ నేను మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలని అనుకుంటాను కదా. సో నాకు కూడా ఉంది, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోకముందే మీకు అన్నీ క్లియర్గా చెప్పాలని. కాకపోతే కొంచెం టైం కావాలి, నేను డైరెక్ట్గా మీతో వీడియో రూపంలో మాట్లాడాలి కాబట్టి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ తగ్గిన తర్వాత మీతో నేను మాట్లాడతాను. సో ఓకేనా, అంతవరకు కూడా సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అండ్ ఇంకా ఇంతే చెప్పగలనండి. నేను ఎలా ఉంటానో అలాగే మీ ముందుకు తీసుకొస్తున్నాను, కానీ వీడియోస్ కోసమో లేకపోతే డబ్బు కోసమో ఇంకేదో అని కోసమో నేను ఇక్కడ యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్ స్టైల్ కూడా అది కాదు. నేను ఎలా ఉంటానో అలాగే మీ ముందుకు వస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ రూపంలో, అంతే అండి. సో అర్థం చేసుకోండి. ఇంకా అయితే ఇక టీ తాగేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కొరియర్ అయితే వచ్చింది. సరే ఇంక ఇది అయితే ఓపెన్ చేసేసాను, మీ అందరికీ కూడా చూపిద్దాం, నాకైతే చాలా బాగా నచ్చాయని చెప్పేసి. ఇవేంటంటే మనకి హ్యాండ్మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. మనం ఏవైనా ఫంక్షన్స్ చేసినప్పుడు ఇంట్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కానీ, అలాగే పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి బ్యాంగిల్స్, అలాగే స్టోన్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే పిల్లలకి, నాకు ముగ్గురికి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయంటే ఇవైతే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా లుక్ని ఇస్తాయి అనమాట. ఎందుకంటే ఇవి ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్, అంటే థ్రెడ్ మాత్రమే ఉండదు, వీటిపైన స్టోన్స్ కూడా వీళ్ళు అంటించారు. ఎంత బాగున్నాయంటే అసలు ఇంకా ప్యూర్ హ్యాండ్మేడ్ అనమాట. అంత నీట్గా చక్కగా ఎక్కడ కానీ ఫినిషింగ్ తప్పకుండా అంత నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో నాకైతే చాలా బాగా నచ్చాయని చెప్పి ఇవైతే తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి, మా పిల్లలకు కూడా బాగా నచ్చాయి. అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేటివే తీసుకున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఫంక్షన్స్ ఉండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, లేదనుకుంటే మీకే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ పైన నేనైతే వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేశాను కదా. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే తోషిక కలెక్షన్స్ అండి, అందులో అయితే మీరు వెళ్ళి ఇన్బాక్స్లో మెసేజ్ చేసేసి అయితే ఆర్డర్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.